హాయ్, ఆలూ బీన్స్ కూర మైక్రోవేవ్లో ఎలా చేయాలో చూపించేస్తా. ఫస్ట్ ఒక పావు కిలో బీన్స్ తీసుకున్నానండి. పైన కింద కట్ చేసి క్లీన్ చేసేసుకున్నాం. క్లీన్ చేసుకున్నాక నేను చూపించినట్టు ఆ సైజులో ఎంత 1/4 ఇంచ్ ఆ సైజులో కోసేసాను. తర్వాత ఒక 2 పెద్ద ఆలు తీసుకొని, బీన్స్ చిన్న ముక్కలుగా కోసాం కానీ ఆలు మాత్రం పెద్ద ముక్కలు కానీ చంకీగా కోసేసి దాన్ని కూడా బౌల్లో వేసేస్తాను. బౌల్లో వేసిన తర్వాత తాలింపు చేసేసుకుందామండి. ఈ కూరకి తాలింపుకి యాజ్ యూజువల్ నేను ఏమేమి వేస్తానో మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికీ, రెగ్యులర్గా చూసే వాళ్ళకి. శనగపప్పు, నూనె చూడండి ఎంత తక్కువ పట్టిందో. తక్కువ నూనెలో చేసేసుకోండి వంటలు ప్లీజ్. మినపప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ చిట్పట్లాడిపోయాక కాస్తంత కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసాను. ఈ కూర చాలా డ్రైగా బాగుంటుందండి. పుల్కాల్లోకి, రైస్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకుంటాం మేము. నూనెలో వేసి దేవకుండా తక్కువ నూనెతో ఇలా చేసేసుకోండి అన్నమాట. ఓకే, టైం పట్టదు. మీరు దాని దగ్గర నించోక్కర్లేదు. ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని వంట చేసుకోండి. మైక్రోవేవ్లో చేసుకుంటే మీకు ఫెసిలిటీ ఉంటుంది. స్టవ్ వెలిగించారు కదా, ఒక్క తాలింపుకి ఎంత హార్డ్లీ 2 minutes కూడా పట్టదు. ఓకే, ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు వేసేసుకుందాం. కూరకి తగ్గంత, రుచికి తగినంత. ఇప్పుడు అది బీన్స్ డ్రైగా ఉంటాయండి, అందుకని ఒక 2 చెంచాలు ఫుల్గా 2-3 చెంచాలు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా కలిపేసుకోండి. బౌల్లో కలిపేసుకున్నాక మైక్రోవేవ్లో పెట్టేయండి. మీరు ఆలూతో ఇంకేమేమి వెజిటబుల్స్ మిక్స్ చేస్తారో నాకు తర్వాత చెప్పండి. ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మైక్రోవేవ్ దగ్గరికి వెళ్ళాము. మైక్రోవేవ్ ఓపెన్ చేసేసి బౌల్ దానిలో ప్లేస్ చేసేసాను. ఎంత టైం పెడదాము చూడండి. ఇప్పటికి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. 7.5 8 minutes పెట్టాను. 8 minutes పెట్టిన తర్వాత కూర అయిపోయాక చూద్దాం. అయిపోయిందండి, ఓపెన్ చేసి చూద్దాము. నేను ఇంకా రెస్టింగ్ టైం గురించి చెప్పట్లేదండి. అట్లీస్ట్ 2 minutes 3 minutes వదిలేయండి. మీ టైం అయిపోయాక బయటికి తీసాం బౌల్ని. మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. కాస్త బౌల్ అట్టు జరిపేసి ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. ఓకే, ఓపెన్ చేసేస్తున్నాను. పొగ చూడండి ఎట్లా వచ్చేస్తుందో. స్టీమ్ అన్నమాట. కుక్ అయిపోయింది కూర చక్కగా 8 minutesలో. ఇప్పుడు దీనిలో త్వరగా ఫినిష్ చేయడానికి ఒక 2-3 spoons డ్రై కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి పొడి అండ్ మసాలా కారం వేస్తున్నాను ఇవాళ. దీనిలో వెల్లుల్లి, మిగతా దినుసులు ఉంటాయి. ఈ మసాలా కారంలో తగినంత మసాలా కారం వేస్తాను. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఒక 2 spoons పట్టింది నాకు, చిన్న స్పూను. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ కూర, మళ్ళా కావాలి చేసుకుందాం అనిపించేట్టు ఉంటుందన్నమాట ఈ రెసిపీ. ఓకేనా? బీన్స్ ఏమో ప్రోటీన్, పొటాటో ఏమో మనకి కావాల్సిన కార్బ్స్. ఇట్స్ అ కంప్లీట్ మీల్ ఇన్ ఇట్ సెల్ఫ్. కానీ మనం రైస్తో తింటాం కదా. ఓకే, సాటెడ్ వెజిటబుల్స్ లాగా యూ కెన్ ఈవెన్ ఈట్ ఇట్ ఆల్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, అంత చూడండి. ఒకసారి టెస్ట్ కూడా చేస్తున్నాను, ఆలు ఉడికిందో లేదో. చక్కగా ఉడికిపోయింది. దీన్ని మసాలాలన్నీ పట్టాలి కదా, అందుకని మళ్ళీ తిరిగి మైక్రోవేవ్లో ఈసారి పెడతాను, కానీ మూత పెట్టను. బౌల్ తీసుకెళ్ళి మైక్రోవేవ్లో ప్లేస్ చేసేసాను, మూత పెట్టలేదు. ఆల్రెడీ చక్కగా డ్రై అయిపోయిందండి. చూడండి ఎంత టైం పెడతాను. అంతే, 1.5 minutes పెట్టాను. అయిపోయిందండి మన కూర. బయటికి తీసేసుకుందాము. బయటకు తీసేసుకొని కావాల్సినంత కొత్తిమీర తరిగి పెట్టుకుంటే ఫ్రెష్గా కొత్తిమీర వేసేసి పైనుంచి ఇంకా సర్వ్ చేసేసుకోవటమే వేడివేడిగా. ఓకే, ట్రై ద రెసిపీ అండ్ ఎంజాయ్. ఓకేనా? అయిపోయిందండి మన కూర. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఎప్పుడు ట్రై చేస్తున్నారు మరి? ఓకే, ఎంజాయ్.